గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. సార్ మనకి ఆ, అరుంధతి సినిమాలో ఒక దెయ్యం ఉంటది అనమాట. అంటే ఆడు ఉంటాడు చూసారా, అందులో కూర్చొని అరుస్తా ఉంటాడు. అరుంధతి, పశుపతి. పశుపతి, అరుంధతి అని. అలా ముద్రగడ పద్మనాభం గారికి పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే ఒక పిచ్చ పట్టేసినట్టుంది అనమాట. ఆయన అవును. ఇప్పుడు ఎమ్మెల్యేగానో దేనికో ఇప్పుడు వైఎస్ఆర్సీపీ దాంట్లో జాయిన్ అయ్యాడు. ఆయన చేసుకునే పని ఆయన చేసుకోవాలి కదా. ఆయన ప్రచారాలు కానీ ఆయన తెచ్చుకున్న దానికి ఉపయోగపడేదంటే ఆ పార్టీకి ఆయన చేసుకోవాలి. అది వదిలేసి పవన్ కళ్యాణ్ అసలు మొగాడైనా, పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఎందుకు కూర్చున్నాడు, దమ్ముంటే పవన్ కళ్యాణ్ వచ్చి ఇక్కడ పోటీ చేయాలి, నా మీద పోటీ చేయాలి, ఇలాంటి నానా రకాల ఇది సవాళ్ళు విసురుతా ఉన్నారు. ఏంటి సార్ అంటే ముద్రగడ పద్మనాభం గారు కంప్లీట్ ఫ్రస్ట్రేషన్కి వెళ్ళిపోయారా? ఎందుకంటే ఒకప్పుడు ఆయన్ని ఒక కాపు లీడర్ గా చూశారు జనాలు. కానీ ఈ రోజు కనుక చూసుకుంటే జనరేషన్ మారటం వల్ల అయినా దేనికైనా సరే కాపులకు ఒక నాయకుడిగా పవన్ కళ్యాణ్ చూస్తున్నారు. మనం అవును అనుకున్నా కాదనుకున్నా. అది అవును. ఎక్కడో ముద్రగడ గారికి జీర్ణించుకోలేకపోతున్నారేమో అనిపిస్తుంది సార్. ఏమంటారు మీరు? అలాగేం లేదు. అతనికి అజీర్తి రోగం ఏం లేదు. ఎంతైనా తినేస్తాడు. ఆ, ఉమ్, ఆయనకి అజీర్తి రోగం ఏం లేదు కానీ, ఉమ్, కాకపోతే ఆయనకి ఇంకొక జబ్బు ఉంది. అదేమిటి అంటే, వాళ్ళు ఏ పంచన చేరినా గానీ రాజశేఖర్ రెడ్డినో, వాళ్ళ అబ్బాయి జగన్మోహన్ రెడ్డినో ఏదో ఒక రకంగా హైప్ చేయటం, లేకపోతే వాళ్ళకి హెల్ప్ చేయటం అనే ఒక జబ్బు ఉంది. అంటే నమ్మకస్తుడు అయిన జబ్బు అన్నమాట. ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చి ముద్రగడ మీద పోటీ చేసేది ఎందుకు? పవన్ కళ్యాణ్ ఆల్రెడీ అనౌన్స్ చేశాడు కదా, నేను పిఠాపురంలో పోటీ చేస్తాను అని. ముద్రగడ పద్మనాభమే జగన్మోహన్ రెడ్డిని అడిగి పిఠాపురం టికెట్ నాకు ఇయ్యండి అని ఈయన పోయి అక్కడ పోటీ చేసేది. నేను చేయొచ్చుగా. ఒకప్పుడు కొడాలి నాని కూడా ఇదే రకమైన బాగుడు వాగాడు. చంద్రబాబు నాయుడు కుప్పంలో కాదు, దమ్ముంటే గుడివాడలో వచ్చి నా మీద పోటీ చేయమన్నాడు. అంత దమ్మే గనక కొడాలి నానికుంటే ఇతన్నే పోయి కుప్పంలో పోటీ చేసేది. కుప్పం ప్రజలు ఏం చేసేవాళ్ళు అప్పుడు తెలిసేది. అట్నే ముద్రగడ కూడా పిఠాపురంలో పోటీ చేయాలి. ఐ డిమాండ్. ముద్రగడికే దమ్ముంటే నా నా కులస్తులందరూ నాకే ఓటేస్తారు అనే నమ్మకం ఆయనకుంటే, నా కులస్తులందరూ నా మాట వింటారనే దమ్ము ఆయనకుంటే పిఠాపురంలో పోటీ చేసి పవన్ కళ్యాణ్ని ఓడిస్తే ఇంటికి రా. లేదనుకో అట్నుంచి అటే పరార్. అటువైపు శ్రీకాకుళం దాటి ఒరిస్సాలకు అటువైపు వెళ్ళిపో. ఇన్ని మాటలు మాట్లాడినప్పుడు ఆ పని చెయ్యాలి. ఆ పని వదిలేసేసి ఆ, ఈ మాటలు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ఉండి వచ్చాడు. హైదరాబాద్ లో ఉండి వాళ్ళ తల్లిని తిడితే ఏమో అది చేశాడు. ఎందుకు ఎందుకు ఈ మాటలన్నీ ఎందుకు? పవన్ కళ్యాణ్ ఒకప్పుడు పవన్ కళ్యాణ్ నా ఇంటికి రా నేను నీ పార్టీలో చేరతా, పవన్ కళ్యాణ్ నా ఇంటికి రా నేను నీ పార్టీలో చేరతా అని వాళ్ళ ఆయన ఆయన నాయకుడిని అందరినీ ఎంట తిప్పుకొని ఆయన వచ్చి జారలేదు. ఆయన పోయి తెలుగుదేశం పార్టీ తోటి ఒత్తు పెట్టేసేసుకొని ఇతను వీళ్ళెవరిని పట్టించుకోవట్లేదు అని చెప్పి కదా కోపంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. అసలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరటానికి పవన్ కళ్యాణ్ తో ఏం పని? పోయి చేరేది. చేరిపో. నీ నీకున్న పేరేంటి? ఉద్యమ నేత, కాపు. ఈ కాపు ఈ- వీళ్ళందరినీ ఈయన ఈయన సంక్షేమం, కాపు ఈయన సంక్షేమం. ఈయన క్రెడిబిలిటీ అంతా ఎప్పుడు పోగొట్టుకున్నాడంటే సార్, ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి కాపులకు రిజర్వేషన్ ఇవ్వకపోయినా జగన్మోహన్ రెడ్డి పల్లకి మోస్తున్నాడో ఆ రోజు జనాలకి ఈయన ఈయన గురించి తెలిసిపోయింది అనమాట. ఎందుకంటే ఓబీసీ రిజర్వేషన్ ఇచ్చిన చంద్రబాబు గారినేమో ఆ రోజు పొగట్టం కానీ ఆ రోజు అభినందించడం కూడా చేయాల. కానీ లేదు. తీసేసిన జగన్మోహన్ రెడ్డి మాత్రం ఈయన మెచ్చుకుంటాడు. ఏంటో మరి నాకు అర్థం కాదు అది. చెప్తుంటాడు ఏదో. ఉమ్, కాపు కులస్తులందరూ ఆ, ఈయన చెప్పే మాటల్ని బ్లైండ్ గా నమ్మేస్తారన్న. అవన్నీ వాళ్ళకి ఓ సిగ్గు బెరపు అనేది కొన్ని ఉంటాయి. అవి ఉండని జీవితాలు అనమాట అవన్నీ. ఎంతమంది ఎన్ని రకాలుగా ఎన్ని చేసినా ప్రజలు మాత్రం ఒకటి గుర్తిస్తారు. నాయకుడిగా ఎవరు ఎదగదలుచుకున్నాడో, అతను ఏ పందాలో వెళ్తున్నాడో అతన్ని చూస్తారు. అతను పోకడ ఎలాగుందని చూస్తారు. ఒడిదుడుకు తట్టుకొని నిలబడగలుగుతాడా లేదా అని చూస్తారు. ఆ తర్వాత ఆయనతోటి వెళ్తారు. ఇప్పుడు కాపు కులానికి మొత్తానికి ఏకైక ఆశాదీపం పవన్ కళ్యాణ్ ఒక్కడే. ఏది రాజకీయంగా. అంతే కదా. మిగతా ఎవరున్నారు చెప్పండి. ఇప్పుడు పేరు నాని లాంటి వాళ్ళు ఉంటే ఆ, మీరు మా మీరు మా ఆ, వంగవీటి రాధాని మర్చిపోతున్నారు.
ఆ దాదాపు మర్చిపోయే పరిస్థితి వచ్చింది. పవన్ కళ్యాణ్ తిట్టడానికి వాడే నాయకులు అని అనే నాయకులని అంటున్నారు తప్ప, అదే కాపు కులస్తులందరూ వాళ్ళని తిడుతున్నారు తప్ప, మా కాపు కులం వాడేలే అని చెప్పి వాళ్ళు ఏం ఊరుకోవట్లేదుగా. అది కూడా మరి ఎందుకంటే ముద్రగడ వచ్చింది తప్పే. అవును, ముద్రగడ పద్మనాభం గారికి ఎంతో కొంత హెల్ప్ చేసింది వంగవీటి రంగా గారు. మరి వంగవీటి రంగా గారి కొడుకు రాజకీయంగా అంత ఎదగలేకపోతున్నప్పుడు, లేకపోతే రాజకీయంగా సరైన అవకాశాలు రాకపోతున్నప్పుడు, మరి జగన్మోహన్ రెడ్డి గారితో చెప్పించి ఆయనకి ఇప్పించచ్చు కదా. ఇప్పించవచ్చు. వంగవీటి రాధా కూడా ఒకప్పుడు వెళ్ళి జగన్మోహన్ రెడ్డిని కలిసి వచ్చిన వ్యక్తే కదా. అవును. వాళ్ళకి కొన్ని సంబంధాలు ఉంటాయి. కొన్నాళ్ళు కాకపోతే రాధా కూడా తన జీవితాన్ని తాను నిర్ణయించుకోగలడు. తన ప్లాన్ తనకు ఉంటాయి. అరే ఈ నాకు తెలిసి ఇట్లాంటి నాయకులందరూ వాళ్ళు చెప్పే మాటని వాళ్ళ భార్య కూడా వినదో కూడా మనకి తెలియదు. నువ్వు పలానా వాళ్ళకి ఓటేయాలంటే సరే అని చెప్పి వెళ్ళి పోలింగ్ బూత్ లో ఎవరికేస్తుందో వీళ్ళు ఏమన్నా చూసి వస్తారా? ఏం చూసి రాలేరుగా. బయటకు వచ్చి మీరు చెప్పిన వాళ్ళకే వేశానండి అని ఆవిడ తలకాయ ఊపుతుంది. నమ్మటం తప్ప చేసేది ఏం లేదు. అదే చెబుతారు చూసా, పుట్టిన బిడ్డకి తల్లి నిజం, తండ్రి నమ్మకం అని. అట్లాగనే వీళ్ళు ఆవిడ చెప్పింది నమ్మటం తప్ప ఆవిడనేమి బ్యాలెట్ పేపర్ ఎత్తికి తీసి వీళ్ళు చూడలేరు కదా. అందుకని వీళ్ళు చెప్పిన మాట విని వాళ్ళు ఫలానా వాళ్ళకి ఓటేస్తారని వీళ్ళ భార్య కూడా వేస్తుందనే నమ్మకం వాళ్ళకి లేదు. అలాంటి వాళ్ళందరూ ఈ రోజున ఈ రాజకీయాల్లో మేము చక్రం తిప్పేస్తామని అసలు కానీ ఇంత మాటలు మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఎందుకయ్యానంటే అంతా ఒక కులాన్ని బేస్ చేసుకొని గొప్ప నాయకులు అయిపోదాం, అప్రతిహతంగా మనం అధికారం సంపాదించేద్దాం. ఆ పక్కన మనకు మనకు వైర కులాలు ఏదైతే ఉన్నాయో, మనం ద్వేషించే కులాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళ మీద ఆధిపత్యం సంపాదిద్దాం, వాళ్ళందరినీ అనగదొక్కేద్దాం. ఈ భావనతోటి రాజకీయాల్లోకి వస్తారు కాబట్టి వీళ్ళు ఏ రోజుకి ఎదగలేదు. ముద్రగడ వచ్చి ఎన్నాళ్ళు అవుతుందండి రాజకీయాల్లోకి? ముద్రగడకి రాజకీయంగా ప్రభావం చూపించడం మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? యా ఆల్మోస్ట్ ఆల్ జీవితం అయిపోతుంది, చర్మ దశలోకి వచ్చున్నాడు ఆయన. యా ఇంకెన్ని ఎన్నికలు చూస్తాడో కూడా తెలియదు. అవును, ఇక్కడ ఈ అసలు మనం ఎన్నికలు నెక్స్ట్ ఎన్నిక దాకా ఉంటాడు ఉండడు అనేది కూడా ఎవరు చెప్పలేని పరిస్థితి. అవును, అసలు ఆయన మనం చెప్పుకోవాల్సింది కూడా, ముద్రగడకి ఏదైనా గౌరవం వచ్చిందంటే అది తెలుగుదేశంలోనే. ఆయన ఒక ఎమ్మెల్యే అయినా, ఒక మంత్రి అయినా, ఒక ఎంపీ అయినా సరే, అన్ని కూడా తెలుగుదేశం పెట్టిన భిక్షే. అలాంటి తెలుగుదేశాన్ని ఆయన నాశనం అయిపోవాలని చూస్తూ ఉంటాడు. అలాగే ఉమ్. ఆయనకి ఏ మేలు చేయని వైఎస్ఆర్సీపీని, లేకపోతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాత్రం గెలవాలని చూసుకుంటూ ఉంటాడు. దాంతో సొంత కులానికి చెందిన సొంత కుల నాయకుడిని కూడా, పవన్ కళ్యాణ్ కానీ మిగతా కాపు కులసులు కానీ కూడా తాకట్టు పెట్టడానికి కూడా రెడీ అయిపోయాడు. ఇలాంటి వాళ్ళు జీవితం చరమాంకంలో ఉన్నప్పుడు అసలు ఇలాంటి ఇవి చేస్తే వాళ్ళకి దాని వల్ల వచ్చే యూజ్ ఏ ఉంటుంది సార్ అది. ఎందుకంటే నెక్స్ట్ తరాలు కూడా క్షమించం కదా ఆత్మాన్ని. నెక్స్ట్ తరాలు వాళ్ళు వీళ్ళని క్షమించటం కాదు, వీళ్ళు నెక్స్ట్ తరం రాజకీయంగా కూడా వీళ్ళ నెక్స్ట్ తరం కూడా ఎదగలేదు. ఇప్పుడు మా నాన్న ఈ కుండబద్దలు అనే ఓ ఛానల్ పెట్టి దాంట్లో ఒక రాజకీయ విశ్లేషకుడిగా ఒక పేరు సంపాదించి మా ఒక గౌరవాన్ని నిలబెట్టి ఏ పార్టీ దగ్గర చేయి రాసి అడుక్కోకుండా ఆ, ఈ రోజుకి నన్ను ఎవరు నా మనోభావాలకి నేనేం కోరుకుంటున్నానో అది చెప్పి అవకాశాన్ని నాకు కల్పించాడు. ఎవరి దగ్గర నాకు బానిసత్వం పెట్టేయాలి. కాబట్టి నేను సర్వస్వతంత్రుడిగా నా అభిప్రాయాలను వెలిబుచ్చగలుగుతున్నాను. అదే ఏ పార్టీ దగ్గర మమ్మల్ని తాకట్టు పెట్టేసి వెళ్ళిపోయి ఉంటే, ఈ ఛానల్ని తాకట్టు పెట్టేసి వెళ్ళిపోయి ఉంటే, నేను అసలు నా కుండబద్దల్లో నా ప్రయాణం అసలు మొదలు పెట్టగలిగేవాడినా, ఒక అడుగు ముందుకేయగలిగేవాడినా. ఏ రోజైనా సరే భావి తరాలని దృష్టిలో పెట్టుకొని మనం నిజాయితీతోటి ఎంత నిబద్ధతతోటి పనిచేయగలుగుతున్నాం అని చూసుకున్న రోజున మీకు లెగసీ కంటిన్యూ అవుద్ది. అందరూ ఏదో కొడుకులు వస్తున్నారు, వారసులు వస్తున్నారు, వీళ్ళకి తప్ప ఏం లేదా అంటారు. వాళ్ళు వారసులుగా వచ్చే వాళ్ళు కూడా ఒకంత ఈ రాజకీయ పరిజ్ఞానం కలిగి ఉందో, రాజకీయ అభిమానం కలిగి ఉందో, వాళ్ళకు కూడా దాని మీద ఒక అవగాహన కలిగి ఉందో కదా వచ్చేది. వచ్చిన తర్వాత ప్రజలు నిర్ణయిస్తారు వాళ్ళు ఉండగలుగుతారా, పంపించేయాల్సిన అవసరం ఉందా అని. ఈ రోజు అలాంటి వాళ్ళందరినీ వీళ్ళు నెక్స్ట్ జగన్మోహన్ తరాలకి ఏం మిగల్చరు అనమాట. భూస్థాపితం చేసేసి వెళ్ళిపోతారు. జగన్మోహన్ రెడ్డిని ఒక విధంగా చూసుకుంటే వారసత్వ రాజకీయమే కదా. వాళ్ళ నాన్నగారు పెట్టిన ఉన్న పేరుని వాడుకొని రాజకీయాల్లోకి వచ్చాడు. కాకపోతే ఏంటంటే అవును. ఆయన మంచి అయినా చెడైనా సరే రాజకీయాల్లో మాత్రం ఒక కమిట్మెంట్ తో ఉంటున్నాడు ఆయన. సో డెఫినెట్. సొంతగా నిర్ణయం తీసుకోగలుగుతున్నాడు. అవును. ఉమ్. కానీ యాక్చువల్ గా ఆయన కూడా ఎక్కడ తాకట్టు పెట్టబడి లేడు కాబట్టి సొంత నిర్ణయం తీసుకుంటున్నాడు. మంచో చెడు అవును. నిర్ణయం ఆయన సొంతంగా తీసుకుంటున్నాడు. ఉమ్.
యా. కానీ మిగతా వాళ్ళకి అట్లా లేదు కదా పరిస్థితి. అవును. వీళ్ళు చెప్పింది వీళ్ళ తర్వాత తరాలు వినాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, ఏమవుతుంది? ఉమ్. అటు వీళ్ళు సొంతగా ఎదగలేరు, అటు వాళ్ళు వీళ్ళని ఎదిగించలేరు. యా, ఒక అట్లాగనే విధంగా. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం వాళ్ళ అబ్బాయి కూడా రాజకీయాల్లోకి రావాలనే కదా ఉంది. అతను కూడా ఇప్పుడు ఎంత దిక్కుమాలని స్థితిలో వాళ్ళ తండ్రి ఇలా చేసిపోతే ఇప్పుడు నెక్స్ట్ అతను ఏం రాణించగలుగుతాడు? అతని అవును. మీద ప్రభావం ఎలా ఉంటుంది? వాళ్ళ కులంలోనైనా సరే అతన్ని ఎలా చూస్తారు? ఫలానా వాళ్ళ అబ్బాయి అని చెప్పుకుంటారుగా. దాన్ని నిలబెట్టాల్సింది మనం. అలాంటిది నిలబెడితే రేపు వాళ్ళ తరం కాకపోయినా ఇంకొక తరంలోనైనా వాళ్ళ కుటుంబంలో మంచి నాయకుడు వస్తాడు. అభి ప్రజల అభిమానాన్ని సంపాదించగలుగుతాడు. ఫలానా ముద్రగడ పద్మనాభం వాళ్ళ అబ్బాయనో మనవడనో ఎవరో ఒకరిని చెప్పుకుంటారు. యా. ఈయనే మొత్తం మింగేసేస్తే కబంధ హస్తాలతోటి మొత్తం ఈయన మొత్తం అంటి పెట్టేసుకుని ముసుగులోకి వెళ్ళిపోయాడు అనుకో, తర్వాత తరాలు ఏమి బయటకు వెలుగులోకి వస్తాయి? ఏం మనకి రావు. గోదావరి జిల్లాలో ఉంటారు చూసారా కొంతమంది, మంచి సరదా రాయిళ్ళు అనమాట. వాళ్ళు ఆస్తి ఆ, అంతా అవజేసేస్తారు వాళ్ళ నెక్స్ట్ తరానికి వెళ్లకుండా. ఎందుకురా అంటే నేను సంపాదించుకుందే కాబట్టి నేనే అవజేసుకుంటాను, వాడికి ఇవ్వాల్సింది ఏంటంటారు. సో జల్సారా. జలసా రాయిళ్ళు. సో ముద్రగడ పద్మనాభం గారు కూడా నాకు నేనే ఎదిగాను కాబట్టి నా లెగసీ నా కొడుక్కి ఏం వెళ్ళక్కర్లేదు, ఇక్కడ నాశనం చేసేద్దామని డిసైడ్ అయిపోయినట్టున్నాడు దాన్ని. అయిపోయినట్టున్నాడు. యా. అందుకని పవన్ కళ్యాణ్ మీద ఎగబడుతుంది. యా. ఏమన్నా కుదిరితే జగన్మోహన్ రెడ్డి మీద ఎగబడు. ఇది పిఠాపురం సీటు నాకు ఎట్నైనా ఇప్పుడైనా సరే ఉమ్. నేను పవన్ కళ్యాణ్ చిత్తు చేసేసి కాపు కులానికి మిగిలిన ఏకైక నాయకుడిని నేనే అని ప్రూవ్ చేస్తాను అని సీట్ తీసుకోవాలి. ఐ డిమాండ్ కుండబద్దల నుంచి ఉమ్. అండ్ యా. ఐకాన్ పాలిటిక్స్ నుంచి కూడా వీ డిమాండ్. ఉమ్. యా. డెఫినెట్ గా చూద్దాం సార్. ఎందుకంటే నిజంగా ముద్రగడ మాత్రం పవన్ కళ్యాణ్ అన్యాయం జరుగుతుంది పవన్ కళ్యాణ్ వల్ల కాపులు కనుకుంటే మాత్రం, ఒక కాపు నేతగా నిజంగా నీకు దమ్ముంటే నువ్వు పిఠాపురంలో పోటీ చేయి. వంగా గీత గారిని పక్కన పెట్టి నువ్వు పోటీ చేసి పవన్ కళ్యాణ్ కాదు నేను మీకే ఆ, ఆ, నాయకుడిని, సో ఎవరు డిసైడ్ చేసుకోండి అన్నట్టు మీరు పిఠాపురంలో చూపించండి దమ్ముంటే. అప్పుడు మిమ్మల్ని ప్రజలు కూడా నమ్ముతారు, ప్రజలు కూడా డిసైడ్ చేసుకుంటారు వాళ్ళ భావితరాల నాయకుడు ఎవడా అని చెప్పి. నాయకుడు ఎవరు? యా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.